హాయ్ ఫ్రెండ్స్, గీతాంజలి మళ్ళీ వచ్చింది. ఈ మూవీ అయితే ఇప్పుడే చూసి వచ్చినాను. మూవీ ఎలా ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మూవీ హిట్ అవుద్దా లేదా, మూవీ చూడొచ్చా లేదా అని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇంకా మూవీ స్టోరీలోకి వెళ్ళిపోతే, మూవీ స్టోరీ అయితే కొత్తదేం కాదు, రొటీన్ స్టోరీయే. ఓ దెయ్యాల బంగ్లా ఉంటుంది. ఆ దెయ్యాల బంగ్లాలోకి షూటింగ్కి కొంతమంది వెళ్తారు. ఆ షూటింగ్కి వెళ్ళొస్తే అక్కడ జరిగిన సంఘటనలు ఏంటి, ఆ బంగ్లాలోని దెయ్యాలు ఎవరు, గీతాంజలికి దెయ్యాలకి సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇంకా సినిమా అయితే 10 సంవత్సరాల క్రితం వచ్చిన గీతాంజలి సినిమా అంత అయితే లేదు. ఈ సినిమా 10 సంవత్సరాల క్రితం గీతాంజలి మూవీ ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కానీ ఈ మూవీ అయితే గీతాంజలి మూవీ అంత అయితే లేదు, యావరేజ్గా ఉంది. ఇందులో సునీల్ క్యారెక్టర్, మిగతా క్యారెక్టర్లు కూడా పర్లేదు, బాగా నటించినారు. శ్రీనివాస్ రెడ్డి క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగుందని చెప్పొచ్చు. ఇంకో ఓవరాల్గా సినిమా మొత్తం అయితే ఒకసారి అయితే చూడొచ్చు. మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్గా నెట్టుకొని వెళ్తే మీకు మూవీ అయితే నచ్చదు. మామూలు కామెడీ టైప్ మూవీ చూడడానికి వెళ్తాను, ఒక కామెడీ హారర్ టైప్లోని అన్నట్టు అలాంటి నచ్చుతుంది. మీరు మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్గా నెట్టుకొని వెళ్తే మీకు మూవీ నచ్చదు. ఇందులోనే అలా సునీల్ క్యారెక్టర్ కూడా పర్లేదు, బాగుందని చెప్పొచ్చు. ఇంకా ఆలీ క్యారెక్టర్ కూడా కామెడీ పర్లేదు, కామెడీ రప్పించింది. మూవీ అయితే యావరేజ్ అని చెప్పొచ్చు. ఆలే దెయ్యాల మీద అవతార్ పంచులు అవి ఎత్తారు, ఇంక మనకేం భయం వస్తుంది. ఇంక అలాగైతే మూవీ అయితే పర్లేదు, ఓవరాల్గా చూడొచ్చు ఒకసారి అయితే. ఇప్పుడు దాకా మీరు వాళ్ళని చూసి ఉండకపోతే ఇప్పుడు వెళ్ళి చూసేయండి. చూసేసిన వాళ్ళు అయితే ఈ మూవీ ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ వీడియోకి మీరు ఇప్పుడు దాకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.